బ్రేకింగ్లో చూస్తున్నాం. యాదాద్రి జిల్లాలో అధికార పార్టీకి చెందిన గ్రామశాఖ అధ్యక్షుడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు ఎం మండలంలో ఇందిరమ్మేళ్ల పేరుతో ఓ మహిళను ఇంటికి పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వచ్చాయి. సిమెంట్ బస్తాలు ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచినట్లుగా బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఈ ఘటన బయటకు రాకుండా చేసేందుకు బాధితురాల భర్తకు తెలియకుండా పెద్ద మనుషులతో సెటిల్మెంట్కు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. అర ఎకరం భూమి ఇస్తామని చెప్పి బాధితురాలను బుజ్జగించే ప్రయత్నం చేశారని సమాచారం. కేసు పెడితే చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తోంది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలంలోని ఉల్లాయిగూడ గ్రామానికి చెందిన ఒక లునటిక్ లేడీని అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తి ల్యాండ్ రాసిస్తానని చెప్పి అన్ని విధాల కూడాను ఆదుకుంటానని చెప్పి ఆమెని పలుమార్లు సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసిందని చెప్పి ఫిర్యాదు అందినది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఆత్మకూరు మండలంలోని